జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా పాలన బహిరంగ సభలో పాల్గొంటారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం టూర్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఓవర్ టు యు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఆయనకు స్టేషన్ ఘన్పూర్లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే ఎంపీ కడియం కావ్య కూడా పర్యవేక్షణ చేశారు. పర్యటన ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఎంపీ కడియం కావ్య మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎంపీ గారు, ముఖ్యమంత్రి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? మీరు ఏమైనా కొత్తగా రిప్రజెంటేటివ్స్ ఉన్నాయా మీరు చేసే విజ్ఞప్తి? నా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఇంకొన్ని మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి కాస్పేట్ డివిజన్, దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఒక కోచ్ ఫ్యాక్టరీ, తర్వాత మామ్నూర్ ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఔటర్ రింగ్ రోడ్ కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవల్, ఇవన్నీ కూడా మనము శాంక్షన్ అయిపోయినట్టే. మనకి ఆల్మోస్ట్ 5,500 కోట్లతోటి వరంగల్కి అభివృద్ధి కోసం అన్ని నిధులు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర స్టేషన్ ఘన్పూర్లో ఆల్మోస్ట్ 800 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయబోతున్నారు. అందులో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, 100 బెడెడ్ హాస్పిటల్, తర్వాత మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, ఆఫీస్ కాంప్లెక్స్లు, తర్వాత సబ్ స్టేషన్స్, ఇట్లా ఇందిరమ్మ ఇళ్ళకి కూడా మంజూరు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద చేద్దాము. స్టేషన్ ఘన్పూర్లో ఎంత అభివృద్ధి చేస్తున్నాము, అట్లాగే వరంగల్కి గత 15 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు చేసిన కృషి ఏంటి అభివృద్ధి కోసమని, ఇవన్నీ కూడా ఆయనకి కృతజ్ఞత చెప్తూ ప్రజలకి చేరవేసే విధంగా ఉండబోతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల లోపు సభ అయిపోతుంది. మామ్నూరు ఎయిర్పోర్టు ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి రాబోతున్నారు మీ కాన్స్టిట్యున్సీకి. ఆయనకు ప్రత్యేకించి అంటే ఏమైనా కృతజ్ఞతలు అట్లాంటివి కావచ్చు, కొత్తగా విజ్ఞప్తులు కానీ ఏమన్నా చేసేటివి ఉన్నాయి? నేను గెలిచి కూడా సంవత్సరం అవ్వట్లేదు ఎంపీగా, అయినా కూడా 10 ఏళ్ల నుంచి ఏవైతే గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ వరంగల్కి సంబంధించి ఒక్కొక్కటిగా సీఎం గారు చొరవతోటి, కృషితోటి అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ని కలవడము, వాళ్ళని ఒప్పించడము, తర్వాత ఏమైనా నిబంధనలు ఉంటే వాటిని కొంచెం సడలించడం, లైక్ మామ్నూర్ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల నిబంధన ఏదైతుందో అది కూడా జిఎంఆర్ సంస్థను ఒప్పించి తేవడం అనేది మాకందరికీ చాలా సంతోషకరం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వేరే ఎయిర్పోర్ట్స్ అడుగుతున్నారు, భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఆదిలాబాద్లో కానీ. అయితే అక్కడ హిల్లీ ఏరియాస్ ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి అని చెప్పి అబ్జెక్షన్ చెప్తున్నారు. సో అట్లాంటి ప్రాబ్లం మనకి లేదు. మనము ఒక ప్రాబ్లం 150 కిలోమీటర్ హైదరాబాద్ నుంచి వరంగల్కి, అదొకటి కూడా ఆయన పట్టుబట్టి దాన్ని కూడా తొలగించడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు. దాంతో మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మామనూరులో ఎయిర్పోర్ట్ అనే కళ ఒక 2-3 ఏళ్ళలో అంటే ఫుల్గా 100% ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి దానికి కూడా మేము ప్రత్యేకంగా వరంగల్ ప్రజలందరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రత్యేకించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేటీకరణ చేయబోతున్నారు. 90% ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేటైజేషన్ కాబోతున్నాయనేటువంటిది తెలుస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి మద్దతు తీసుకొని ఏమైనా మీరు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేటువంటి నాకు తెలిసినంత వరకు నేను కూడా కనుక్కున్నాను. అయితే అందులో వాస్తవం లేదు. బట్ ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి దాంట్లో తన ముద్ర ఉండాలి, ప్రతిదీ అభివృద్ధి చెందాలి, ప్రతిదీ పేద ప్రజలకు చెందాలి, యువతకు ఉపాధి దొరకాలి, మన వాళ్ళు డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో కదా కోచ్ ఫ్యాక్టరీ తెచ్చుకుంటుంది కూడా. సో అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికోసం కూడా మేము సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కడియం కావ్య గారి అభిప్రాయం. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేటువంటి సభకైతే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేటువంటి సభకైతే భారీ ఏర్పాట్లు చేశారు. మామునూరు ఎయిర్పోర్టు ప్రకటన తర్వాత ఆయన ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విపక్షాల తన ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విమర్శలకు ఆయన